హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఇప్పుడు టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. మనాలి ట్రిప్లో డే 3లో భాగంగా మనం ఇప్పుడైతే మనాలి నుంచి కుల్లు వెళ్తున్నాం. కుల్లు అనేది ఒక పట్టణం. కుల్లు పట్టణం సముద్ర మట్టానికి 1278 మీటర్ల ఎత్తున బియాస్ నది ఒడ్డున ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే బియాస్ నది. మనకు దారి పొడవునా ఇటువంటి హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే కనిపిస్తాయి. ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ వచ్చేసి ఎటు పక్కకి కానీ ఎటు వెళ్ళవు. ఒక లిఫ్ట్ లాగా కిందకి పైకి మాత్రమే తిరుగుతుంటాయి. ఇక్కడ టెంపరేచర్ మైనస్లో ఉండటం వల్ల ఆ బెలూన్లో ఉన్న గ్యాస్ వచ్చేసి అయిపోతుందని ఇక్కడిక్కడే తిప్పుతారు. మనకు మనాలి నుంచి కులు వెళ్ళే దారి పొడవునా మనకు రోడ్డు పక్కన బియాస్ నది ఒడ్డున హాట్ ఎయిర్ బెలూన్స్ అండ్ రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్ మరియు జిప్ లైన్ ఇటువంటివన్నీ దానికి సంబంధించిన బుకింగ్ కౌంటర్లు ఉంటాయండి. మనం ఆ బుకింగ్ కౌంటర్స్లో మనమైతే ఈ రివర్ రాఫ్టింగ్ కానీ పారాగ్లైడింగ్ కానీ హాట్ ఎయిర్ బెలూన్ కానీ బుక్ చేసుకోవచ్చు. మేము వెళ్ళింది జనవరి నెలలో కాబట్టి మాకైతే బియాస్ నదిలో నీళ్ళు అయితే అంతలేవ్వండి. వింటర్ సీజన్ కావటం వల్ల ఎక్కడికక్కడికి ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి బియాస్ నదిలో లైట్గా నీళ్ళు వస్తున్నాయి. అదే సమ్మర్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయి. కుల్లులో ఈరోజు మనం మాతా వైష్ణోదేవి మందిర్, తర్వాత రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్ ఇట్లాంటివి అయితే మనం చేయబోతున్నాం. ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేయడానికి బుకింగ్ కౌంటర్లో మేము అడిగినప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ అయితే మాకు చెప్పారు. కానీ మేమైతే చాలా తక్కువ ప్రైస్లోనే వెళ్ళాము. మేమైతే 2 పర్సన్స్కి వచ్చేసి ఇద్దరికి 1500 ఇచ్చేసాము. ఒక్కొక్కరికి వచ్చేసి 750 పడింది. ఇదే బియాస్ రివర్. నీళ్ళు అయితే మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. నీళ్ళల్లో చెయ్యి పెడితే జిల్లుమంటుంది. ఈ రివర్ ఒడ్డునే మనకి ఇక్కడ ఆగిన చోటే మాతా వైష్ణోదేవి టెంపుల్ కూడా ఇక్కడే ఉందండి, ఎదురుగా ఉంది. ఇదే వైష్ణవ్ మాతా మందిర్. ఇక్కడ టెంపుల్లోకి కెమెరా వచ్చేసి ఎలో లేదు. ఇక్కడ పైనుంచి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి, టెంపుల్ మాత్రం చూపించలేకపోయాను, కానీ పైన వచ్చేసి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ కొండలు, బియాస్ నది చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే విపరీతంగా నచ్చేసింది. ఇక్కడ ఉదయం నుంచే అన్నదానం కూడా జరుగుతుందండి. మేమైతే టెంపుల్లోనే తినేసాము మధ్యాహ్నం భోజనం కూడా. లోకల్ హిమాచలీ ఫుడ్ అయితే టెంపుల్లో మాకు ప్రసాదంగా పెట్టారు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసేసి మనమైతే ఇంకా కిందకి వెళ్ళేసి రివర్ రాఫ్టింగ్ చేద్దామని అనుకున్నాము. రివర్ రాఫ్టింగ్కి వాళ్ళు ప్రైస్ అయితే చాలా ఎక్కువగా చెబుతారు, కానీ మీరైతే మాత్రం బార్గెన్ చేయండి. బార్గెన్ చేసి వీలైనంత వరకు తక్కువ ప్రైస్లో వెళ్ళండి. ఇప్పుడు మనమైతే వచ్చేసాం బియాస్ నదిలో రివర్ రాఫ్టింగ్ చేయడానికి. అదిగోండి, మన బోట్ అయితే ఇక్కడే ఉంది. బోటు ఇంకొద్దిసేపట్లో మనమైతే రివర్ రాఫ్టింగ్కి బయలుదేరబోతున్నాము. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. Okay sir, say video start now. एक बार hello, hi sir. Hi. Sir, your good name please? Shankar. Shankar. Rafting first time sir, first time? First time. Okay, we are from Mongol. Prakasam district, AP. AP. Okay guys, enjoy. Have a full fun trip sir. Not again sir.
सर इसमें आपका बीट बॉय से वीडियो शूटिंग होता है, योर वॉइस रिकॉर्डिंग सर। तो प्लीज थोड़ा टॉक, थोड़ा शाउट, हाँ, डोंट बी साइलेंट, थोड़ा एंजॉय, हाँ सर। एंजॉय करेगा। ओके सर, ओके ओके। आगे करेंगे सर, अभी लॉन्ग जर्नी है। ओके अभी प्लीज एंजॉय करो गाइस, एंजॉय यार। नाको नहीं सर, एंजॉय यार। वाटर से नको। ठंडा आएगा। ठंडा है, ओके ओके सर, बहुत ज्यादा ठंडा है। ओके होल्ड एंड टाइट, होल्ड एंड टाइट। Enjoy, sir! అందుట్లో మనోడు తడిపేస్తున్నాడు, మమ్మల్ని మొత్తగా తడుపుతున్నాడు. చల్లటి వాటర్ పైన పడుతుంటే చుక్కలు కనబడుతున్నాయి. Okay, sir, are you enjoy, guys? Yeah! Okay, thank you, sir. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము బియాస్ రివర్ లోకి. బియాస్ రివర్ లో రివర్ రాఫ్టింగ్ అయితే సూపర్ గా ఉంది. ఇక్కడైతే చలి చంపేస్తా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇట్లాంటి రివర్ రాఫ్టింగ్ చేయాలంటే కాస్త ధైర్యం కూడా కావాలి. Yes, sir! చెక్కులతోటి నీళ్లు కొట్టి చంపేస్తా ఉన్నాడు మనల్ని. Enjoy कर रहे हैं ना सर? Are you enjoy, guys? Yes, sir, enjoy. Short place. Okay, sir. జాగ్రత్తగా ఉండాలి. ఇదే మనకు చివరి. ఆపరా బాబు, దండం పెడతారు. యశ్వ నిన్ను తీసుకోకుండా వచ్చి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో చూడు. एक हाय करना सर, प्लीज से हाय. ओके सर, एंजॉय कर रहे हैं सर. वीडियो स्टार्ट, हाँ? यस. आर यू एंजॉय सर? यस. तो प्लीज एंजॉय सर थोड़ा. नो स्प्लैश, हाँ, नॉर्मल. यस सर. अरे सर कुछ नहीं होता है. अरे टेंशन नॉट सर. अच्छा लग रहा है. एंजॉय कर रहा है. एंजॉय करेगा. अच्छा पायलट. ड्राइविंग सुपर है. ओके सर, थैंक यू. అరే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్. ఈరోజు మనమైతే బియాస్ రివర్లోకి వచ్చేస్తాం రివర్ రాఫ్టింగ్ చేసుకోవడానికి. మనోడైతే చంపేశాడు చలితోటి. వాటర్ అసలు బాగా చల్లగా ఉన్నాయి దీనిలో. అబ్బా మనకైతే చలి బాగా వస్తుంది. అందులో మనోడు ఎంజాయ్ అని చెప్పి వాటర్ చల్లి మరీ చంపేశాడు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేసేయండి, మీరు కూడా చచ్చిపోండి. Sir, get down, please. Get down. Sir. Oh, get down. Woo! Yeah. Okay, come back. Come back, sir. కార్లో బట్టి
చాలా ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ అంతా అసలు Sir, get down, get down, get down. Oh, hey! Yay! Get down, get down. Okay, come back, sir. Come back. Welcome. You're most welcome. Okay, get back. Hi, hello, sir. ఇంత చలిలో రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు కంపల్సరీ వాటర్ ప్రూఫ్ కోట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. కానీ వీళ్ళైతే మాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా వాడు తెడ్లుతోటి మాకైతే నీళ్లు కొట్టి ఆ చల్లటి నీళ్ళల్లో అసలు మాకైతే ఇంకా షివరింగ్ వచ్చేసిందండి. అసలు మేము బయటకు వచ్చాక మా పరిస్థితి అయితే చలి పుట్టేసి మాకు వణుకొచ్చేసింది. అంత చలిలో అక్కడైతే -6 degrees ఉండిద్ది చలి. అదే మనాలికి వెళ్తే మనాలిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము నైట్ 1 o'clock హీటర్ తెప్పించుకున్న రూమ్లో కూడా మేమైతే అసలు వణుకుతోటి చచ్చిపోయాము. అంత చలి వచ్చింది. మేము చేసిన పొరపాటు మీరైతే మాత్రం చెయ్యొద్దు. కంపల్సరీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు రివర్ రాఫ్టింగ్ చేసేటప్పుడు వాటర్ ప్రూఫ్ జాకెట్స్ అయితే వేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.